నేరాల పుట్ట పగిలింది, చదివి వినిపిస్తా ఆ నేతల చిట్ట అంటున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి అధికారంలోకి వచ్చాక కూటమి నేతలపై వచ్చిన ఆరోపణలను వరుసపెట్టి చదివారు జగన్. దేశంలో పార్లమెంటేరియన్గా ఉంటూ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ మహేష్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు ఆయన. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ నేతల సమావేశంలో కూటమి పార్టీపై విరుచుకుపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. కూటమి సర్కారుకు ఇంకా 2 ఏళ్లే మిగిలిందన్నారు. సూపర్ 6లో ఏ ఒక్క హామీని సంపూర్ణంగా పూర్తి చేయలేదన్నారు. జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేస్తామన్నారు. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినవి కూడా ఇక 2 బడ్జెట్లు. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్దపీట వేసేది కార్యకర్తలకి అని మాత్రం మరొకసారి చెప్తాను. పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకొని దొరికినా చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు జగన్. పుట్టా మహేష్ డ్రగ్స్ సేవిస్తూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్టా మహేష్తో ఆగిపోలా. చంద్రబాబు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే విచ్చలవిడిగా కూటమి ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారన్నారు జగన్. ఆరవ శ్రీధర్ విషయంలో కమిటీ వేయడాన్ని తప్పుబట్టారు. చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించలేదు కాబట్టే విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. మన కళ్ళ ఎదుటనే రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదు చేస్తే ఈయన ఏం చేశాడు? కమిటీ అంట. కోనేటి ఆదిమూలం, కూనా రవికుమార్, నజీర్ అహ్మద్ మహిళల విషయంలో అసభ్యంగా వ్యవహరిస్తే టీడీపీ కఠినంగా వ్యవహరించలేదన్నారు జగన్. కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈయనేం చేశాడు? పంచాయతీ చేసినాడు. నో యాక్షన్. కేజీబీవీ మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు? ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి, కంటికి కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే చేస్తూ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా నువ్వు ఉండవు, నీ పార్టీకి చెందిన నీ ఎమ్మెల్యే ఈ మాదిరిగా చేస్తూ ఉన్నాడు, నువ్వేం చేస్తూ ఉన్నావు? ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే మంత్రి పిఏను కూడా ఏమీ చేయలేకపోయారన్నారు వైసీపీ అధినేత. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ మీద, ఎమ్మెల్యేల కథ దేవుడు వరకు పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. కూటమి నుంచి పదవులు పొందిన వారు చేసిన తప్పుల విషయంలోనూ చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు జగన్. ప్రస్తుత టీటీడీ చైర్మన్ గారు ఆయననైతే ఒక మహిళను మోసం చేసి వీడియోతో ఫోటోలతో అడ్డంగా దొరికిపోయినా కూడా నో యాక్షన్. కొద్ది రోజుల కింద ఈ పుట్టా మహేష్ ఇన్సిడెంట్ కన్నా ఇంకా కొద్ది రోజుల ముందు ఆదినారాయణ రెడ్డి అని ఇంకొక ఎమ్మెల్యే, ఆదినారాయణ రెడ్డి కొడుకు ఇదే డ్రగ్స్ తీసుకుంటూ తాను కూడా హైదరాబాద్లో పట్టుబడితే ఏం జరిగింది? నో యాక్షన్. మంత్రి లోకేష్ పైన విమర్శలు చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారి సొంత పుత్రుడు వీడియోలు అవి కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ పక్కన తాగుతూ తూగుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేస్తూ ఉన్నాడు. అయినా ఏంది చంద్రబాబు నాయుడు? నో యాక్షన్. యాక్షన్ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు సొంత బావమరిది ఏమంటాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంట, కడుపన్నా చేయాలంట.
అసలు అలాంటి మాటలు మాట్లాడాడంటే లాగి చంపకేదో పీకాల్సింది పోయి హహహహ నవ్వుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఆయన కూడా ఆయన మనస్తత్వం ఆయన ఏమంటాడు, యాక్షన్ తీసుకోవాల్సిన చోట నేను చిన్నప్పుడు ఇంతకన్నా బాగా చేసిన అంటాడు. మరోవైపు మరో ప్రెస్ నోట్ విడుదల చేశారు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై విచారం వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పార్టీ నోటీసుకు లిఖితపూర్వక సమాధానం ఇస్తానన్నారు పుట్టా మహేష్. అయితే పోలీసులు మాత్రం పుట్టా మహేష్ నమూనాల్లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నాయన్నారు.